హలో అందరికీ, నేను మీషో నుంచి అయితే ఈ నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ నెట్ వచ్చి 5 మీటర్స్ వచ్చిందండి. దీంతో పాటు రయాన్ క్లాత్ అయితే 3 మీటర్స్ ఇచ్చాడు. ఈ రెండింటిని కలిపి ఒక మంచి ఫ్రాక్ అయితే తయారు చేసుకోవాలి. ఇంకా ఫ్రాక్ అంటేనే మనకి ఫ్రిల్స్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఆ ఫ్రిల్స్ పెడుతూ ఉంటే నడువు నొప్పి కూడా వచ్చేసిందండి. కానీ మన కోసం కదా ఇంకొంచెం ఎనర్జీతో కుట్టడం అయితే స్టార్ట్ చేసి మొత్తానికి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానికి 2 ఫ్లవర్స్ అయితే అవసరం పడింది అనమాట. ఫ్లవర్స్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకున్నాను. ఇంకా మొత్తానికి డ్రెస్ అయితే ఎలా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నాకు బాగా నచ్చింది. అన్నిటికన్నా బాగా నచ్చింది వచ్చి హ్యాండ్స్. ఇంకా నచ్చిన ఫ్రాక్ వేసుకుంటే మనం గమ్మున ఉంటామా, దాంతో ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ అలా తీసుకుంటా ఉండిపోయాను అనమాట. ఈ క్లాత్ వచ్చి హ్యాండ్స్కి నెట్ మాత్రమే కూడా ఇవ్వచ్చు. కాకపోతే నెట్ ఒకటే ఇచ్చి కానీ వేసుకున్నాను. నా కొడుకు కూడా అడుగుతాడనమాట, ఏంది మమ్మీ ఆ డ్రెస్సు అంటాడు. అందువల్ల ఇంట్లో వేరే 4 తిట్లు ఎక్స్ట్రా వస్తాయి. కాబట్టి లోపల రయాన్ క్లాత్ వేసి హ్యాండ్స్ షోల్డర్ కనిపించకుండా ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ బాగా లుక్ ఎక్కువ ఇచ్చింది అనిపిస్తుంది నాకు డ్రెస్కి. ఇంకా నేను చిన్నపిల్లలా అనిపించేసుకున్నాను. ఇంకా దాంతో కొన్ని ఫొటోస్ పోజులు అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక ముందరైతే నెక్కి ఇలా వైట్ స్టోన్ లేస్ అయితే పెట్టేసుకున్నాను. చాలా అది బాగా లుక్ ఇస్తుంది అనమాట. ఇంకా ఫ్లవర్ మధ్యలో కూడా స్టోన్ ఏదైతే దొరకలేదు, ఈ స్టోన్ లేస్నే స్టిచ్ చేసి రెండింటికైతే పెట్టేసుకున్నాను. ఇంకా దాన్నే ఇయర్ రింగ్ గాను అండ్ నెక్లెస్ గాను సెట్ చేసుకున్నాను. ఇక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.